దగ్గర దగ్గర ఓ వారం రోజులైంది కావచ్చు సూర్యుడు కనబడక మొత్తం మబ్బులు పట్టే ఉండే మొగులు. ఇవాళ పొద్దుగలర్సింది జర్రంత ఎండగొట్టింది. ఆనలకు ముక్కబట్టిన బట్టలు తీసుకుపోయి దండం మీద ఆరేసుకున్నాం. ఇన్ని రోజులు మనకు తిప్పలైతే అయింది కానీ మళ్ళీ 2 ఏళ్ల దాకా వ్యవసాయానికి డోగా లేకుండా అయింది. యాడ చూసిన చెర్లు కుంటలు అలుగులు వారుతున్నాయి. ఇక ప్రాజెక్టుల కాడ చూడాలి నీళ్లను పాల పొంగు వంగినట్టే అనిపిస్తుంది. మనం కూడా ఓ పరి చూసేద్దామా రండి. అబ్బా పాల పొంగు పరవళ్ళు దొక్కినట్టే ఉన్నది కదా. ఎట్లా దుంకుతున్నాయో చూడుండ్రి. ఎన్నేళ్ళాయే ప్రాజెక్టుల కాడ ఇన్ని నీళ్ళను చూడక. నిజామాబాద్ జిల్లాల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫుల్గా నిండింది. ఒక్క పారే గేట్లు ఎత్తే వరకు ఇగో ఇట్లా గోదారమ్మ ఉరకలేస్తుంది. మహబూబ్ నగర్లా జూరాల ప్రాజెక్టు కాడ చూడుండ్రి కృష్ణమ్మ దుంకుడు. ఇవ్వేంది నిజాం సాగర్ నిండిపోయింది. ఎల్లంపల్లి అలిగెళ్ళింది. సింగూరు వంగుతుంది. మూసి త్యాటగైంది. మంజీరా నదిని చూస్తుంటే మా సంబురం అవుతుంది. కడెం ప్రాజెక్టుకి కలొచ్చింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాడ కూడా మస్తు నీళ్ళు వచ్చినాయి. ఎన్ని దినాలయ్యే ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీళ్ళని చూస్తందుకు జనం మస్తుకొస్తుండ్రు. జాతర లెక్కనే సాగుతున్నాయనుకో రాదుండ్రి. ఇక కరీంనగర్ జిల్లా మిడ్ మానేర్ కట్టకు గండి పడ్డది. నీళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. సీఎం సార్ గాలి మోటార్ వేసుకొని పరిస్థితి ఎట్లున్నదో మీదకెళ్ళి చూసిండు. వర్షాకాలంలో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు కురవడం, చిన్న కుంటలతో సహా అన్ని రకాల జనవనరులు బాగా నిండినాయి. చాలా వరకు రెయిన్ఫెడ్ క్రాప్తో సహా ఖరీఫ్ పంటలను కూడా పండుతా ఉన్నాయి. అదేవిధంగా రెండవ పంట మట్టుకు చాలా బలమైనటువంటి క్రాప్ వస్తుంది. గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరుగుతుంది. ఏ కష్టపడైనా సరే రైతులకు అద్భుతంగా 9 hours పవర్ సప్లై కూడా చేస్తాం, క్వాలిటీ పవర్ సప్లై. ఇంకో 2 రోజులు ఆనలు పడతాయని చెప్తున్నారు కానీ ప్రాజెక్టులకు ఇంకిన్ని నీళ్లు రావచ్చునట. మొత్తానికైతే ఓ 2-3 ఏండ్లకు వ్యవసాయానికి తిప్పలు లేకుండా అయినాయి.